హాయ్ ఫ్రెండ్స్, వర్షాకాలంలో వేడి వేడిగానైతే ఇట్లా సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ వెల్లుల్లి కారం అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కోల్డ్ అండ్ కాఫ్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రెసిపీ అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇందులో ఎక్కువ క్వాంటిటీలో ఎల్లిపాయలు వేస్ట్ చేసాం కాబట్టి వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామనుకోండి, అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట టేస్ట్. డెఫినెట్గా ఒకసారి నేను చెప్పినట్టు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేసానో ప్రాసెస్ అయితే చూసేయండి. నేను ఇక్కడ వచ్చేసి అయితే ముందుగా ఒక 6 ఎగ్స్ అయితే తీసి పక్కన పెట్టేసినాను. ఎగ్స్ అయితే ఇన్నే తీసుకోవాలని ఏం లేదండి, మీ ఇంట్లో వాళ్ళు ఎన్ని తినగలుగుతారో దాన్ని బట్టి అయితే ఎగ్స్ తీసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి అయితే ఎల్లిపాయలను అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎల్లిపాయలు ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సోంపును కూడా యాడ్ చేసుకోవాలి. సోంపు వేయడం వలన చాలా బాగుంటుందండి. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని మూత పెట్టుకొని కొంచెం బరకగా ఉండేటట్టు అయితే గ్రైండ్ చేసుకోండి. సో చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 4 నుంచి 5 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 అరగల ఎల్లిపాయలు పొట్టు తీసి అయితే యాడ్ చేశాను. 2 పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసి యాడ్ చేశాను. అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని అయితే బాగా వేగనివ్వాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాతకి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఎల్లుల్లి పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ని అయితే మొత్తాన్ని యాడ్ చేసుకోండి. మనం నార్మల్గా మిక్సీ పట్టేటప్పుడు పచ్చియే వేసి మిక్సీ పట్టాము కాబట్టి ఈ టైంలో ఆయిల్లో ఒక 2 నిమిషాలైనా కానీ ఈ వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై కావాలి. మరి ఏంటంటే ఎల్లుల్లి పేస్ట్ అంత మాడినా కానీ టేస్ట్ బాగోదు కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసామనుకోండి సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఈ విధంగా సమానంగా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకొని ఎగ్స్ని అయితే కొట్టివేయాలి. నేను అప్పటికప్పుడు షాప్ నుండి ఫ్రెష్గా తీసుకొచ్చుకున్న ఎగ్స్ కాబట్టి ఈ విధంగా డైరెక్ట్గా వేస్తున్నాను. ఇన్ కేస్ ఇంట్లో అప్పుడెప్పుడో తీసుకొచ్చిన ఎగ్స్ అవి వేసారనుకోండి, ఒక గిన్నెలో చెక్ చేసి మరీ వేసుకోండి. ఎందుకంటే ఒక్క ఎగ్ ఖరాబ్ అయినా కానీ కర్రీ మొత్తం పడేయాల్సి వస్తుంది కాబట్టి ఎగ్స్ అయితే చెక్ చేసుకొని అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాతకి ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకొని అయితే మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. 2 మినిట్స్ తర్వాతకి అయితే చూపిస్తున్నాను చూడండి. మనకి ఆల్మోస్ట్ కింది సైడ్ అయితే చక్కగా ఫ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి ఈ విధంగా పీసెస్గా ఉండేటట్టు అయితే ఇంకొక సైడ్ అయితే టర్న్ చేయండి. ఎప్పుడైనా కానీ ఎగ్ వెల్లుల్లి కారంలో పీసెస్ కాస్త పెద్దగా ఉండేటట్టే వండుకోవాలి, అట్లయితేనే బాగుంటుందన్నమాట. సో చూడండి, ఈ వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టు నేను చెప్పినట్టు ఎగ్స్ని అయితే టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా బాగా ఫ్రై చేయండి. సో ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలో దాన్ని తగ్గట్టు కొంచెం చిన్న చిన్న ముక్కలాగానైతే కట్ చేసుకోండి. సో నేనైతే కొంచెం పెద్దగానే ఉండేటట్టు అయితే చూసినాను అన్నమాట. ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాతకి మనం ఆల్రెడీ ముందుగానే మిక్సీ పట్టేటప్పుడు 1 టీ స్పూన్ కారం వేసాం కదా, ఈ టైంలో ఇంకొక 1 టీ స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి. సో ఈ టైంలో కారం వేయడం వలన చాలా బాగుంటుంది ఎగ్ వెల్లుల్లి కారంలో. సో ఇప్పుడు కారం వేసాం కదా, జస్ట్ 2 మినిట్స్ ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసామనుకోండి, ఫైనల్లీ మనం ఎదురు చూస్తున్న ఎగ్ వెల్లుల్లి కారం అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.